మీ ముగ్గురికి మీ ఇష్టం వచ్చిన వాళ్ళతోనే పెళ్ళిళ్ళయ్యాయి. కానీ చిత్రం ఏంటంటే ముగ్గురు ఆనందంగా లేరు. తండ్రిగా నేను ఓడిపోయానురా. ఏంటి నాన్న మాటలు? నీకు చేతనైనంత వరకు మాకు మంచి చేశావు. దురదృష్టం ఈ రకంగా వెంటాడుతుంటే మీరు మాత్రం ఏం చేయగలరు నాన్న? లేదమ్మా, తండ్రి జాతకమే పిల్లల జీవితాల మీద ప్రభావం చూపిస్తుందంటారు. నేను నష్టజాతకుండమ్మా. నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. అసలు మొదటి నుంచి నేను సరిగ్గా ఉండుంటే ఇవాళ మన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఆనంది అమృతకల జీవితాల గురించి నేను చూసుకుంటాను నాన్న. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. మీరు దిగులు పడకండి నాన్న. భారం నా మీద వేసి మీరు ధైర్యంగా ఉండండి. మనం ఎలాగూ కష్టాలతో కన్నీళ్లతో బ్రతుకుతున్నాం. అది చాలదన్నట్లు ఇప్పుడు అశ్విన్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు. మన ఆనందికి జీవితం ఇవ్వాలనే గొప్ప మనసుతో ముందుకొచ్చిన అశ్విన్కి మనం తిరిగి ఏం చేయగలంరా? అసలు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఆనంది సమస్య కొద్ది రోజుల్లో తీరిపోతుంది. ఆనంది కాపురానికి వెళ్తుంది. అశ్విన్కి ఏం చేయగలం? అతడికి మనం ఏం చేసినా కూడా అది చాలా తక్కువే అవుతుంది. మావయ్య, మీరంతా నన్ను క్షమించండి. అయ్యో, ఆనంది విషయంలో నువ్వు చేసింది తప్పు కాదు బాబు. కానీ మా అమ్మ మీ అందరి మనసులు గాయపరిచేలా మాట్లాడింది కదా. కన్న తల్లిగా ఆ బాధ ఉంటుంది కదా బాబు. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే కదా మాట్లాడతారు బాబు. మీ అమ్మగారు మాట్లాడిన ప్రతి మాట వెనుక ఆవిడికి నీ మీద ప్రేమ, నీ మీద ఆవిడ పెట్టుకున్న ఆశలు ఉన్నాయే తప్ప మా మీద కించిత్ ద్వేషం కూడా ఆవిడ చూపించలేదు. తన కొడుకు తన మాట వినలేదన్న కోపం, ఆ కోపం న్యాయమైనదే కదా బాబు. కానీ నేను మీకు... చూడు బాబు, నువ్వు చేసిన దాన్ని మేమందరం తప్పుగా తీసుకోవడం లేదు. కాబట్టి నువ్వు మాకు ఎలాంటి సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పని లేదు. ఎటొచ్చి ఆనంది తనే చాలా బాధపడుతుంది. ఆనంది ఎక్కడుంది మావయ్య? ఆ గదిలో ఉంది. ఆనంది, 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 తలుపు తీ ఆనంది. నేను చెప్పేది కాస్త వినానంది. నీకిష్టం లేకుండా, నీ పర్మిషన్ తీసుకోకుండా నీ మెళ్ళో తాళి కట్టడం నేను చేసిన తప్పే. నీ మనసుని, మీ అమ్మా నాన్నల మనసుల్ని బాధ పెట్టాలని నేను ఆ పని చేయలేదు ఆనంది. నా ఆనంది నాకు సొంతం కావాలి, నా ఆనంది సంతోషంగా ఉండాలని ఆలోచించానే తప్ప నాకు ఎలాంటి దురాలోచన లేదానంది. కానీ నేను చేసిన పనికి నీ గుండె పగిలిపోయి ఉంటుందని నాకు తెలుసు. నేనిలా చేస్తానని నువ్వు ఊహించుండవు. అందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావని నాకు తెలుసు. నన్ను క్షమించానంది. ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావు అని నీ మెళ్ళో తాళి కట్టానంది. తలుపు తెరిచి నన్ను కసితీరా కొట్టు, తిట్టు, కానీ నాతో మాట్లాడకుండా ఉండకానంది. అది నేను తట్టుకోలేనానంది. తలుపు
తెరిచి ఒకే ఒక్క మాట మాట్లాడానంది. ఏం మాట్లాడాలి? ఇంకా ఏం మాట్లాడాలి? ఎవడో నన్ను పాడు చేశాడు. వాడెవడో తెలుసుకోవడం కోసం నేను అనుక్షణం ఆరాటపడుతున్నానని నీకు కూడా తెలుసు. ఆ కలంకం నుంచి నువ్వు నన్ను బయట పడేస్తావని అనుకున్నాను, కానీ ఈ రకంగా తాళి కట్టి నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అశ్విన్. ఊళ్ళో నా వల్ల తలదించుకున్న మా అమ్మ నాన్నల్ని ఇక్కడ కూడా అందరి ముందు తలదించుకునేలా చేశావు. వాళ్ళు నీకు ఏం ద్రోహం చేశారని ఇలా చేశావు? అశ్విన్ అంటే నమ్మకమని, నమ్మకం అంటే అశ్విన్ అని నమ్ముతున్న నా నమ్మకం మీద చావు దెబ్బ కొట్టావు అశ్విన్. మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేశావు. అమృతగా అశోక్ అన్నయ్య కూడా నా దగ్గర ఈ విషయం దాచి నాకు నమ్మక ద్రోహం చేశారు. నువ్వు ఎంత అడిగినా ఎన్ని చెప్పినా నీ మొహం నేను చూడలేను, నీతో మాట్లాడలేను. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా ఆనంది, ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు అవునన్నా కాదన్నా అశ్విన్ నీ భర్త. అతను నీతో మాట్లాడాలని, నిన్ను సముదాయించాలని వస్తే నువ్విలా మాట్లాడడం తప్పమ్మా. నానా, మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. ఇప్పుడు నేను తనకి దగ్గరైతే తనకి తన కుటుంబం శాశ్వతంగా దూరం అవుతుంది. తల్లి కొడుకుల్ని విడదీయమంటారా? అతన్ని వెళ్ళిపోమని చెప్పండి నాన్న. నాతో మాట్లాడడం, నన్ను ఓదార్చడం, నన్ను క్షమాపణలు అడగడం కాదు. ఈ మూడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చేయమనండి. పాపం ఆ తల్లి ఎంతలా బాధపడుతుందో వెళ్ళి ఆవిడ సంగతి చూడమనండి. ఆనంది, తలుపు తెరిచి తనేం చెప్తున్నాడో విను. తర్వాత తనే వెళ్ళిపోతాడు. అవునే, ఇలా మొహం మీద కొట్టినట్టు మాట్లాడి పంపించడం తప్పే లేదు. మీరందరూ ఇలా ఒత్తిడి చేస్తే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆనంది, సరే ఆనంది, వెళ్ళిపోతా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీతోనే నా జీవితం. నీ మెళ్ళో నేను కట్టిన ఆ తాళి కేవలం తాళి మాత్రమే కాదు, ఆ తాళి మన ప్రేమకి చెదిరిపోని ఒక గుర్తు. ఈరోజు నువ్వు నన్ను భర్తగా ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది ఆనంది, ఆ రోజు నువ్వే నన్ను భర్తగా దగ్గరికి తీసుకుంటావు.